ఒక వావ్ పర్ఫార్మెన్స్ తో మనందరినీ మెస్మరైజ్ చేయడానికి మానస్ రెడీగా ఉన్నారు. ఓన్లీ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేమలు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. మాయా ఈ సముద్ర బోర్డులో నా మాయా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. కానీ నాకు తెలుసు తను మళ్ళీ నా కోసం తిరిగి వస్తుందని. తన కోసం ఈ అలల ఒడిలోని ఎదురు చూస్తూ ఉంటా. వస్తుంది, తప్పకుండా వస్తుందా. మాయా ఎవరు మీరంతా? నువ్వు మాయా గురించి ఆలోచిస్తున్నావు. ఆ ఆలోచనలే మేము. వద్దు, మాయా గురించి ఇంకా ఆలోచించొద్దు. నీ కళ్ళు మాయా కోసం ఎదురు చూస్తున్నాయి. ముందు నీ కళ్ళను మూసేస్తే నీకు మాయా ఆలోచనలు దూరం అవుతాయి. మాయా మాయా మాయా, నువ్వు వచ్చేస్తావని నాకు తెలుసు. త్వరగా రా, త్వరగా. నీ రూపం నా గుండెల్లో అలాగే ఉంది. నిమిషమైనా నీ కౌగిలిలో సేద తీరాలి, చేరవా
అరే ఎవరు రాయుడు ఎప్పుడు చూసినా ఇక్కడ మాయా మాయా అంటూ తిరుగుతూ ఉంటాడు. రే, వాడు ప్రేమించిన అమ్మాయి ఈ సముద్రంలోనే చనిపోయిందిరా. అప్పటి నుంచి పిచ్చోడైపోయాడు. తను మళ్ళీ తిరిగి వస్తుందని ఇక్కడే ఎదురు చూస్తున్నాడు. వదిలేరా పిచ్చోడు. ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ మానస్ లాంటి చాలా కొంతమందికే సాధ్యం. మానస్, ఇట్ వాస్ ఫెనామినల్. సింగిల్ టేక్ లో, సింగిల్ షాట్ లో ఎన్ని ఎమోషన్స్, ఎన్ని వేరియేషన్స్, ఎన్ని ప్లేస్మెంట్స్, మై గాడ్. అండ్ సో మెనీ ఫ్యాక్టర్స్, యూ అచీవ్డ్ ది ఇంపాసిబుల్. It was amazing. A big round of applause. And comments తీసుకునే ముందు, can I please have the choreographer Dilip Master and the team on the stage, please? Ma'am, definitely I know you're eager to talk. I know, but before you, I have to ask, Auntie, Manas performance మీకు ఎలా అనిపించింది? ఏదో చిన్నగా చూశారు కదా, చూసినంత వరకు ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ చిన్నగా చూసి తర్వాత అది బ్రేక్ చేసేటప్పుడు పెద్దగానే చూసాను. ఎందుకంటే అది దగ్గరికి వెళ్తే ఏమైనా దెబ్బలు తగులుతాయేమో అని కొంచెం జాగ్రత్తగానే చూశాను. దిలీప్ గారు, మీరు చాలా బాగా చేశారండి. అందరు కూడా కోఆర్డినేషన్ అంతా చాలా బాగా చేశారు. మానస్ అయితే మైండ్ బ్లోయింగ్ అండ్ టెరిఫిక్ గా చేసావు. రియల్లీ ఐ అప్రిషియేట్ యువర్ ఎనర్జీ లెవెల్స్. అది ఇంద్రజ మేడం గారు చెప్తే బాగుండని వెయిట్ చేశాను. అది చెప్తే బాగుంటుంది. మ్యామ్, 2 things మ్యామ్. మమ్మీస్ ఎందుకు వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు అలా కొంచెం హెసిటెంట్ గా ఫీల్ అవుతారు? సెకండ్లీ, ఆఫ్ కోర్స్, మానస్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఆ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు పిల్లలు వాళ్ళ ఒక నర్వస్నెస్, వాళ్ళ ఒక ప్రెషరు, స్ట్రెస్ మొత్తం మా మీద వేసేస్తారు. సో మేము మొత్తం స్ట్రెస్ అయిపోతాం ముందు. సో ఫుల్గా దాన్ని కంట్రోల్ చేయడానికి మేము అలా ఒక ధ్యానంలోకి వెళ్ళిపోతాం అనమాట, ఒక నిష్టలోకి వెళ్ళిపోతాము. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆ స్టేజ్ ఎక్కేటప్పుడు ఎంత ఒక ది బెస్ట్ ఇవ్వాలి అన్న ఆ ఒక ఆశతో ఎక్కుతారు కదా, ఆ ది బెస్ట్ రావాలని మేము ప్రే చేస్తూ ఉంటాం అనమాట. డెఫినెట్లీ. ఇప్పుడు పర్ఫార్మెన్స్కి వస్తే, మానస్ ఈ ఒక్క పర్ఫార్మెన్స్ తో ఈ ఎపిసోడ్ ని మీరు వేరే లెవెల్ కి తీసుకెళ్లిపోయారు. అంటే మనం ఈ రోజు పెట్టిన ఈ వ్యాలంటైన్స్ డే కాన్సెప్ట్ కి పూర్తి న్యాయం చేసే పర్ఫార్మెన్స్ ఇది. పర్ఫార్మెన్స్, డాన్స్ పర్ఫార్మెన్స్ అన్నప్పుడు ఇట్ ఇస్ నాట్ ఆల్ అబౌట్ యువర్ మూవ్మెంట్స్, ఇట్ ఈస్ నాట్ ఆల్ అబౌట్ హౌ యూ షేక్ యువర్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ అనేది కాదు, హౌ యూ ఎమోట్ యువర్ ఎమోషన్స్. ఆ పాట ఏమైతే కోరుకుంటుంది ఆ ఎమోషన్స్ ని మీరు తీసుకురాగలుగుతున్నారా అన్నది. ఓ మై గుడ్నెస్, యు ఆర్ టాప్, యు ఆర్ ఆన్ ద టాప్. సూపర్ మానస్. థాంక్యూ మ్యామ్, థాంక్యూ సో మచ్. మీరు ఎన్నో పర్ఫార్మెన్సెస్ ఈ స్టేజ్ మీద ఇచ్చారు, బట్ ది బెస్ట్ ఈ రోజు రాగలిగిన దానికి కారణం ఏంటో తెలుసా? జనరల్గా మదర్ బ్లెస్సింగ్ ఉంటేనే రిజల్ట్ వేరే లెవెల్లో ఉంటుంది, కానీ మదరే పక్కన ఉంటే ఒక రిజల్ట్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సూపర్ మానస్, అదర కొట్టేశారు యాజ్ ఆల్వేస్. అండ్ దిలీప్ మాస్టర్, యు ఆర్ అ మాస్టర్ బ్లాస్టర్. ప్రతిసారి మీకు ఇచ్చిన ఆ పర్ఫార్మెన్స్ కి మీరు ఒక బార్ సెట్ చేస్తారు, మళ్ళీ వేరే పర్ఫార్మెన్స్ తో వచ్చినప్పుడు ఆ బార్ ని మీరే దాటుకుని ఇంకొక లెవెల్ ఆఫ్ బార్ సెట్ చేస్తున్నారు. హోల్ హార్టెడ్ గా చెప్తున్నాను, యు ఆర్ బూన్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. సూపర్ బాయ్స్, సూపర్. Thank you Indra garu, and thank you so much to the entire team. Kani before closing this segment, Manas, ee performance tarvata ఇంత మంచి కామెంట్స్ వినిన తర్వాత హౌ ఆర్ యూ ఫీలింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు ప్రతిసారి ఒక మంచి కాన్సెప్ట్ ఆర్ పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఇచ్చేలాగా ఒక ఆపర్చునిటీ కలిగించినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. అండ్ దిలీప్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ కాన్సెప్ట్ వినంగానే నాకు చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి దీంట్లో. హౌ టు అంటే ఒక సింగిల్ టేక్ లో ఎలా చేయాలి అనేది ఒక ఛాలెంజ్, ప్రతి ఒక్కరికి. మాస్టర్ కి ఛాలెంజ్, నాకు ఛాలెంజ్, అట్ ద సేమ్ టైం టెక్నీషియన్స్ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక ఛాలెంజ్. బికాస్ అందరు కోఆర్డినేషన్ కరెక్ట్ గా ఉంటేనే మీకు ఇంత యాక్ట్ బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఇది అంతా, దీని అన్నిటికీ ఒక సమిష్టి కృషే కారణం. సో అది నమ్మి నన్ను ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ థ్యాంక్ యూ సో మచ్. చేయొచ్చు మేడం, ఎవరైనా చేస్తారు, కానీ మానస్ అన్న అయితే ది సాంగ్ ని వేరే లెవెల్ తీసుకెళ్ళిపోయారు మేడం. ఇంత బెస్ట్ రావడానికి కారణం మానస్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, థ్యాంక్ యూ టీమ్, థ్యాంక్ యూ.